నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ చెప్పండి. రాబోయే ఉగాది కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది గురుగారు? మన సంవత్సరాలు మొత్తం కూడా మనకి భగవంతుడు వారి యొక్క సంతాన రూపంలో ఇచ్చాడు 60 సంవత్సరాలు. ప్రభవ ప్రభవ నుంచి మొదలుపెట్టుకుంటే 60 సంవత్సరాలు ఉంటుంది. ఇది విశ్వావసు నామ సంవత్సరం 39వ సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం 40వ సంవత్సరం. అయితే 1 నుంచి 20 వరకు ఉన్నటువంటిది బ్రహ్మ సంవత్సరాలు అంటారు. ఈ యొక్క సంవత్సరాలను కూడా 3 భాగాలుగా విడగొట్టారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర అని. అయితే ప్రప్రథమంగా 1 నుంచి 20 వరకు ఉన్నటువంటిది బ్రహ్మకి సంబంధించినటువంటి సంవత్సరాలని, 21 నుంచి 40 వరకు అంటే ఈ పరాభవనామ సంవత్సరంతో కలిపి ఉన్నటువంటిది విష్ణు సంవత్సరాలు అని, 41 నుంచి 60 వరకు ఉన్నటువంటిది రుద్ర సంవత్సరాలు అని. అందుకనే క్రోధి విక్రోధి అనేటువంటి చివరిలో వస్తుంటాయి. అంటే రుద్రుడు ఎక్కువగా క్రోధ రూపంలో ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం ఈ విశ్వావసు అయిపోయిన తర్వాత వచ్చేటువంటిది పరాభవనామ సంవత్సరం. ఎక్కువగా ఈ కలియుగంలో జరిగేటువంటి విశేషాలు ఎలా అంటే పరాభవ అంటే భగవంతుని ఆరాధన చేసేటువంటి వారికి ఎలాంటి యొక్క పరాభవం జరగదు. భగవత్ ఆరాధన చేయకుండా ఉండేటువంటి వారికి, భగవంతుని విమర్శించేటువంటి వారికి, హేతువాదులకి, తర్వాత భగవంతుడు లేడు అనేటువంటి వారికి, అంతా కూడా మన వల్లనే జరుగుతుంది అనేటువంటి వారికి తప్పకుండా పరాభవం జరుగుతుంది. కాబట్టి ఆ సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. ఇంకొకటి, ఈ పరాభవనామ సంవత్సరంలో విశేషంగా ఈ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది. ఎలా అంటే ఆ సంవత్సరం వచ్చినటువంటిది గురువారం రోజున వచ్చింది. ఏ వారం రోజునైతే సంవత్సరం వస్తుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి వాడు రాజు అవుతాడు. అంటే బృహస్పతి రాజు పరాభవనామ సంవత్సరానికి. కాబట్టి చాలా బాగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు, ప్రేక్షకులు అందరూ కూడాను భగవన్నామ స్మరణ చేస్తూ, ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని ఆరాధన చేస్తూ, విశేషమైనటువంటి సమయాల్లో మీకు తీరిక దొరికినటువంటి సమయాల్లో మీ ఇష్టమైనటువంటి దైవాన్ని నామస్మరణ చేస్తూ, దైవ దర్శనం చేసుకున్నట్లయితే మీ యొక్క దాంపత్యం కూడా అన్యోన్య దాంపత్యంగా ఉంటుంది. మీ పిల్లలందరూ కూడా ఏ స్థితిలో మీరు చదువుకోవాలని ఆకాంక్షిస్తున్నారో అలాంటి కాంక్షలు అనేటువంటి మీకు తప్పకుండా నెరవేరుతుంటుంటాయి. ఏదేమైనప్పటికీ ఒడిదుడుకులు ప్రతి సంవత్సరంలో వస్తూనే ఉంటుంటాయి. ఈ కలియుగంలో 5125వ సంవత్సరం నడుస్తుంది కలియుగం ప్రథమ పాదంలో. కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఒడిదుడుకులు అంటూ ఉంటుంటాయి. ఒడిదుడుకులు ఎలా పోతాయి అంటే భగవన్నామస్మరణ వల్ల, భగవద్ దర్శనం వల్ల. ఆ భగవద్ దర్శనం చేసుకునే వాళ్ళు కానీ, భగవన్ నామం చేసేటువంటి వాళ్ళు కానీ వారికి తీరిక సమయంలో చేసుకోవాలి. భగవద్ దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం కుటుంబ సమేతంగా వెళ్ళాలి. భార్య ఇంట్లో ఉండి భర్త ఒక్కడు వెళ్ళి రావటం తిరుపతి లేదు, భర్త ఒక్కడింట్లో ఉండి భార్య ఎవరో పక్కన వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు తిరుపతి వెళ్ళి రావటం కాదు, దంపతులుగా మాత్రం దర్శనం చేసుకోవటమే చాలా విశేషమైన ఉంటుంది. అందున ఇంకా పిల్లలందరూ కూడా చదువుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సెలవు వచ్చినప్పుడు మీరు ఏదో పార్కులను ఏదో పిక్నిక్లను అక్కడికి పోయి వేలు ఖర్చులు పెట్టేసి ఇబ్బంది పడేదానికన్నా కూడాను భగవద్ దర్శనం అనేటువంటిది వీళ్ళ జీవితంలో చదువులో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడాను ఆ ఒడిదుడుకులు అనేటువంటి పిల్లలవి చదువుకునేటువంటి వారికి ఉత్తీర్ణత కలిగి వాళ్ళ యొక్క చదువులో ఉత్తీర్ణతమైనటువంటి స్థానాన్ని పొంది వాళ్ళకు ఉన్నటువంటి చికాకులన్నీ పోయి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా లభించి భగవద్ దర్శనం వల్ల లభిస్తుంది. కాబట్టి మీరు ఖాళీ సమయాల్లో భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళండి.